మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన మిర్యాలపేట గ్రామ పంచాయతీలోని ఇసుక మేథిని గ్రామాన్ని మండల వ్యవసాయ అధికారి రాజు సిబ్బందితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. అకర్బన ఎరువుల వాడకాన్ని యూరియాను తగ్గించాలన్నారు. సమగ్ర పోషక నిర్వహణ, సేంద్రియ ఎరువుల వాడకాన్ని వాడడం వల్ల భూమి సారవంతంగా మారి పంటల దిగుబడి ఎక్కువగా సాధించొచ్చని పలు కీలక విషయాలు తెలియజేశారని రైతులు వెల్లడించారు. ఈ క్రమంలోనే పంటల నమోదు, సమగ్ర ఎరువుల యాజమాన్య పత్రం ద్వారా యూరియాను పంపిణీ చేసినట్టు తెలిపారు. అయితే బయ్యారం వ్యవసాయ శాఖ అధికారి ఏవో రాజు తమ ఇంటి వద్దనే కార్డులు పంపిణీ చేయడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. దానివల్ల ఎన్ని గొడవ లేదు. నిజంగా అంత అవసరం ఉందా మనకి? లేదు. కానీ సృష్టించుకొని గొడవలు చేసుకున్నాం, ప్రాణాలు పోగొట్టుకున్నాం, ఎంతో మంది పోలీస్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, అన్ని శాఖలు కూడా, గవర్నమెంట్ వ్యవస్థలన్నీ, వ్యవసాయ శాఖ 24 గంటలు ఈ డ్యూటీలోనే ఉన్నాయి 2 నెలలు. సో మీరందరూ ఏంటంటే, నేను దూరం వచ్చిందంటే ఇసుక మీద ఎందుకు వచ్చినామంటే మిమ్మల్ని చక్కగా కలవాలి, ఇంటీరియర్ ఫార్మర్స్ ఎలా, రైతులు ఎలా ఉన్నారు చూడాలని చెప్పేసి ఫస్ట్ మీ ఊళ్ళో వచ్చింది. ఓకేనా? ఇది ఎక్కడ రాలేదు. మొన్న కార్డు అయిపోయింది, ట్రయల్ రన్ చేసినాం. ఓకేనా? ఫస్ట్ మీ ఊరికి వచ్చాం. మీరు నాకు ఇవ్వాల్సిన మాట ఏంటంటే, ఎంత దూరం వచ్చాయి కాబట్టి మీ దగ్గర మాట తీసుకొని పోతాను. సంవత్సరానికి రసాయనిక ఎరువులు తగ్గించుకుంటాం అనేది రావాలి. ఓకేనా? తగ్గించుకొని పూర్తిగా సహజ ఎరువులతో, సేంద్రియ ఎరువులతో ముందుకు వస్తామని చెప్పేసి ఇప్పుడు నేను ఒక మాట మీతో చెప్తాను, మీరు నాతో అనాలి. ఓకేనా? ప్రార్థన చేయి, పెట్టండి, అది కట్ చేయండి అంతవరకు. గ్రామ రైతులమైన మేము ప్రతి సంవత్సరం రసాయనిక ఎరువులు, పురుగు మందులు అన్ని తగ్గించుకుంటూ క్రమంగా సహజ ఎరువులు వాడుతూ ఈ భూమిని కాపాడుతామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఈ వీడియో చూస్తున్న బయ్యారం మండల రైతాంగం అందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి బయ్యారం మండల వ్యవసాయ అధికారి రాజు సార్కి, మా ఏయూ అయినటువంటి తేజస్వి గారికి, పద్మావతి ఎంటర్ప్రెన్యూర్ అయిన చంద్రమౌళి గారికి, రైతాంగం అందరికీ నా యొక్క నమస్కారాలు. గతంలో యూరియా కొరత వల్ల అందరూ చాలా ఇబ్బంది పడ్డారు. ఆ విషయం మనందరికీ తెలిసిందే. ప్రకృతి వైపరీత్యాలు కానీ, యూరియా కొరత కానీ, రకరకాల భిన్నమైన సమస్యల వల్ల మనందరికీ సకాలంలో యూరియా అందకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడ్డాము. ప్రతి ఒక్క రైతుకి యూరియా అందించాలని ఒక మంచి ఉద్దేశంతో మన బయ్యారం మండల వ్యవసాయ అధికారి ఒక మంచి లక్ష్యంతో మనకు ఒక పంట నమోదు మరియు విత్తనాలు, ఎరువులు పంపకానికి సంబంధించిన ఒక డేటా ఎంట్రీ కార్డు అనేది ప్రతి రైతుకి అందించాలనే ఒక మంచి ఉద్దేశంతో తన సొంత ఖర్చులతో ప్రతి రైతుకి ఈ యొక్క కార్డు అందిస్తున్నాడు. కాబట్టి రైతులందరూ, బయ్యారం మండల రైతులందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. దీంట్లో మనం ఏదైతే మొక్కజొన్న వేసుకుంటే ప్రతి ఒక్క రైతుకి ఎకరానికి 5 కట్టలు యూరియా అందించడం కోసం ఫస్ట్ దఫాల 2 కట్టలు, తర్వాత 2 కట్టలు, అట్లా విడతల వారీగా ప్రతి ఒక్క రైతుకు ప్రతి ఒక్క ఎకరానికి అందించాలనే ఒక మంచి ఉద్దేశంతోనే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలందరికీ తక్కువ టైంలో ఎక్కువ సమాచారం అందించాలని చెప్పేసి గౌరవ మన ఏఓ గారు ప్రతి విలేజ్ తిరిగి అవేర్నెస్ చేయాలని చెప్పేసి వాళ్ళకి ఎన్ని పనులున్నా కానీ మా గ్రామం ఇచ్చేసి ఒక మంచి కార్యక్రమం చేపట్టారు. ఏఓ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను.